చెప్పండి ఏం చెప్తారంటే కోదాడ జరిగిన ఘటన పైన. కోదాడలో దళిత మాదిగ యువకుడైన రాజేష్ మరణానికి పూర్తిగా చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ, ఆ రెండు పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులే పూర్తి బాధ్యత వహించాలి. వాళ్ళ చిత్రహింసల వల్లనే అతను చనిపోయిండు. ఆయన వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాలి, SC/ST యాక్ట్ నమోదు చేయాలి. ఇకపోతే పోలీసులు తమ తప్పు లేదని చెప్పి ఏదైతే రికార్డు తయారు చేశారో ఆ రికార్డు అది పూర్తిగా అబద్ధం. అందులో ఎలాంటి ఆధారాలు లేవనేసి రుజువుస్తున్నాం. ఒకటి, రాజేష్ మీద కేసు 8వ తారీఖు నాడు వచ్చింది. 8కి మేము కేసు నమోదు చేశాం, 9కి అరెస్ట్ చేశాం, 10కి మేము రిమాండ్ చేశాం. మేము ముందస్తుగా అరెస్ట్ చేయలేదు, మేము చిత్రహింసలు పెట్టలేదని నమ్మించే ప్రయత్నం రికార్డు తయారు చేశారు. ఓకే, ఆ రికార్డు వాస్తవం అవుతే మీ పోలీస్ స్టేషన్ లోనే సీసీ కెమెరాలు బయట పెట్టేసేయండి. మీరు 4వ తారీఖు నాడే కేసు నమోదైంది, 8వ తారీఖు నాడు మీరే చెప్తున్నారు. 4వ తారీఖు నాడే కేసు రాజేష్ మీరు అదుపులో తీసుకున్నారనేసి రుజువు అవుతుంది. కొంతమంది బంధువులు వచ్చి విజ్ఞప్తి చేస్తే ఆ రాత్రి వదిలిపెట్టారు. మళ్ళీ 5 నుంచే మీ దగ్గర ఉన్నారనే విషయం కూడా వివిధ స్టేషన్లో మీరు తిప్పడం రుజువు అవుతుంది. అదే సమయంలో మీ దగ్గర ఉన్నారు కాబట్టిగానే తల్లి బంధువులందరూ కలిసి ప్రతిరోజు భోజనం తీసుకొస్తే వాళ్ళు తీసుకొచ్చిన భోజనాన్ని మీరు పెట్టే ఆయనకి ఇచ్చారే గానీ ఆయన చూపెట్టలేదనేసి రుజువు అవుతుంది. అంతేకాకుండా కనీసం నా కొడుకును చూస్తామని పదే విజ్ఞప్తి చేసినా కూడా మీ కొడుకును మేము చూపెట్టలేము, మీరు ఇచ్చినది మేము ఇస్తాము, కానీ మీరే ఇస్తామంటే మాత్రం మీకు ఈ భోజనం కూడా మేము ఇవ్వమని చెప్పి ఎప్పుడైతే అన్నారో వాళ్ళు ఎప్పుడో వెనుకపోవడం జరిగింది. అదే సమయం మీరు చిత్రహింసలు విపరీతంగా పెరిగినాయి కాబట్టి కోర్టు ప్రాంగణంలో బయట నుండి తీసుకొచ్చి మీరు ఇంజక్షన్ ఇచ్చారు. కోర్టుకు హాజరుపరచడానికి 1 గంట ముందే మీరు బయట నుండి తీసుకొచ్చి ఇంజక్షన్ ఇచ్చేశారు. అంటే ఎలాంటి నొప్పులు, ఎలాంటి ఆయాసం కనిపించకుండా చేయడం కోసం అది చెప్పడం జరిగింది. అదే సమయంలో అందులో నిందితులు A1, A2 ఇప్పుడు అరెస్ట్ అయ్యిండ్రు, వాళ్ళు విడుదలయ్యిండ్రు. నిన్నగాక మొన్న 24వ తారీఖు నాడు, ఈ మధ్యలో 24వ తారీఖు నాడు 10 రోజుల క్రితం వాళ్ళు మళ్ళీ కోర్టుకు మొదటిసారి హాజరైనప్పుడు జడ్జి ఏమడిగింది, మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు, అరెస్ట్ అయినప్పుడు మీరు కొట్టారంటే మమ్మల్ని అరెస్ట్ చేసింది 5వ తారీఖు, ఈయన 4వ తారీఖు నాడు పిలిపించారు. మరి 5వ తారీఖు నుంచి వీళ్ళు అక్కడనే ఉన్నారు. అరెస్ట్ చేశారు, మమ్మల్ని 5 నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, చిత్రహింసలు కూడా పెట్టిండని చెప్పడం కూడా కొట్టడం కూడా జరిగిందని చెప్పడం కూడా అది ఇప్పుడు జడ్జి ముందు రికార్డ్ అయిపోయింది కదా. కాబట్టి పోలీసులు ఇక కాకమ్మ కథలు చెప్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీది మీ నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను.